బాగున్నావు బాబు? బాగున్నానండి. కూర్చోండి. అలా కూర్చోండి. మా అమ్మగారు అమ్మగారు కథ పెద్దరు. ఎస్ యు ఆర్ రైట్. అవును, ఏమైంది బాబు? తలకు అంత కట్టు కట్టారు? ఇది కట్టు కదా మామగారు, చిక్కులోలం కదా మా పడిగట్టు. అలాగా, ఏమీ అనుకోకు బాబు, పొరపాటు పడ్డాను. పర్లేదండి. మీకు అలవాటగా. సిక్కుల అబ్బాయినా తెలుగు ఎంచక్కా మాట్లాడుతున్నాడు. మా నాన్న పంజాబీ అండి, మా అమ్మ తెలుగావిడండి. నాకు అర్థమైపోయింది మ్యాటర్. మీ అమ్మగారు ఏ బస్సు దొరక్క రోడ్డు మీదకి ఎలా వచ్చి చెయ్యిపుంటారు, మీ నాన్నగారు అలా వచ్చి లారీ ఎక్కించేసుకుని సెటప్ చేస్తుంటారు. చన్నోర్మై పెద్దవాగుడు నువ్వును. హాయ్. ఏంటి బ్రదరు అలా చూసేస్తున్నావు? అది అమ్మగారి ఫోటోలో కన్నా బయట ఇంకా బాగున్నారు. యు ఆర్ 100% రైట్. ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. వీడేంటి మళ్ళీ వచ్చాడని ఆలోచిస్తున్నారా? ఈసారి గ్యారంటీగా పెళ్లి చేసుకుందామని. కంగారు పడకండి, మిమ్మల్ని కాదు, ఈ చుట్టుపక్కల 2-3 అమ్మాయిలు ఉన్నారని శాస్త్రి గారు చెప్పారు. అంటే అరబ్ షేక్ లో 2-3 చేసుకుందామని కాదండి, వాళ్ళలో నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుందామని. నాకు ఇక్కడ మీరు తప్ప తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. అంకుల్ని అడిగితే వచ్చి ఉండమన్నారు. మీకు ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పండి, వెళ్ళిపోతాను. అబ్బే ఏం లేదు. అంటే నేను మీతో ఉండడం మీకు ఇష్టమే అన్నమాట? ఐ మీన్ మీ ఇంట్లో ఉండడానికి. నాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ. పోలక్ సింగ్ అని నా ఫ్రెండ్. ఏంటి బ్రదర్ ఆనందం? చెప్తా, కొంచెం పక్క జరుగు. ఆహా, దూరం కాదు, దగ్గరవ్వు. ఓకే, ఇంకొంచెం. ఓకే, బాగుంది, అలాగే ఉండండి. స్టడీ రప్పయ్యద్దే. ఆహా, మీ జంట సూపర్. మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఆ దేవుడు మీ ఇద్దరికి రాసి పెట్టాడు అనిపిస్తుంది. బెదరు, నాకు తెలియక అడుగుతాను, ఎంత అందమైన అమ్మాయిని ఇక్కడ పెట్టుకుని వేరే పెళ్లి కూతురు చూడటం ఎందుకు? అది రాధ వేరే అతన్ని ప్రేమించింది. తను ఇంకా అతన్ని మర్చిపోలేదు. మర్చిపోలే, నేను మారుస్తాను కదా బెదరు, నువ్వు డోంట్ అర్రీ. ఏంటండి చిన్నపిల్లల మట్టి బొమ్మతో ఆడుకుంటున్నారు? ఇది బొమ్మ కాదు, నా ప్రాణం. ఏంటి దీని స్పెషల్? ఇటువంటి దేంతో చేశారు? నువ్వు మనిషివా పశువా? నేను ఇలా పాడు చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? బుద్ధుండాలి. బోడి మట్టి బొమ్మ కోసం అంత ఫీల్ అయిపోతారేంటండి? దీని విలువ నీకేం తెలుసు? ఓ, అర్థమైంది. ఇది చచ్చిపోయిన మీ లవర్ ఇచ్చుంటాడు కదా, ఇంకా ఎన్నాలండి వాడిని మర్చిపోకుండా ఉంటారు? చచ్చే వరకు. ఇంత పెద్దంటి అమ్మాయి అండి, పాలేరోడ్ని ప్రేమిష్టం, వాడిచిన బొమ్మతో ఆడుకోవటం ఏంటండి అసహ్యంగా? మీ లెవెల్కి మా బ్రదర్ కరెక్ట్. అందుకే ఆ దేవుడు వాడు మీకు కాకుండా దూరం చేశాడు. పైగా దొంగతనం చేస్తూ తెచ్చిన దొంగ వదవా. గెస్ట్ వి గెస్ట్ లా ఉండు. నీకు అసలు ఏం తెలుసని అతని గురించి మాట్లాడుతున్నా? ప్రాణం పోయినా నా దేవుడు తప్పు చేయడు. ఆ బొమ్మను పాడు చేసి రాధను బాధ పెట్టావు. ఇప్పుడు బాధ పెట్టింది ఇంకెప్పుడు బాధపడకుండా ఉండాలనే. అదేంటి? కొత్త నీరు రావాలంటే పాత నీరు పోవాలి, కొత్త జీవితం కావాలంటే పాత జ్ఞాపకాలు మర్చిపోవాలి.